రాజధాని అమరావతి పనులు వేగంగా జరుగుతున్నా భూములిచ్చిన రైతుల వెతలు తీరటం లేదు. కొన్ని చోట్ల ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్కు అవకాశం లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్లాట్ రిజిస్ట్రేషన్ పూర్తి కాకపోవడంతో అవసరానికి అమ్ముకోలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. రాజధాని అమరావతి కోసం 2015-19 మధ్య 28,000 మంది రైతుల నుంచి 34,000 ఎకరాలకు పైగా భూమిని సమీకరించారు. అందుకు ప్రతిఫలంగా రైతులకు నివాస, వాణిజ్య ప్లాట్లను అభివృద్ధి చేసి ఇచ్చేలా సిఆర్డీఏ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ మేరకు గతంలో టీడీపీ ప్రభుత్వం 64,735 ప్లాట్లను రైతులకు కేటాయించారు. మరికొందరు రైతులకు కేటాయింపు జరగాల్సి ఉంది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ప్రక్రియ ఆగిపోయింది. తమ ఆధీనంలో లేని భూముల్లో 3,500 మంది రైతులకు సిఆర్డీఏ ప్లాట్లు కేటాయించింది. అటవీ, వక్ఫ్, దేవాదాయ, రెవెన్యూ తదితర భూముల్లో అవి రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయారు. భూ సమీకరణ జరగని భూముల్లోనూ కొందరు రైతులకు ప్లాట్లు వచ్చాయి. ఈ ప్లాట్లన్నీ రైతుల పేరిట రిజిస్ట్రేషన్ జరగాలంటే ఆయా ప్రభుత్వ శాఖల నుంచి సిఆర్డీఏకు బదిలీ కావాల్సి ఉంది. భూముల బదిలీ విషయంలో సిఆర్డీఏ, గుంటూరు జిల్లా అధికారులు చొరవ చూపటం లేదు. ప్రభుత్వం ఈ విషయంలో అధికారుల్ని ఆదేశిస్తే సమస్య సులువుగా పరిష్కారమవుతుంది. ఒప్పందం ప్రకారం రైతులకు వివాదాలు లేని ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలి. భూ సమీకరణలో భూములివ్వని ప్రాంతాల్లో భూసేకరణ కింద తీసుకునేందుకు ప్రకటన ఇచ్చింది. ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. వాటిలోనూ దాదాపు 1000 మందికి రిటర్నబుల్ ప్లాట్లు వచ్చాయి. కొన్ని కోర్టు వివాదాల్లో ఉన్నాయి. కేసులు త్వరగా పరిష్కారమయ్యే మార్గాలపై అధికారులు దృష్టి సారించడం లేదు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తమకు కేటాయించిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ కు ఇబ్బంది లేకుండా చూడాలని, లేకుంటే అనువైన చోట ప్లాట్లు కేటాయించాలని రైతులు కోరుతున్నారు. కొంతమంది రైతులకి భూములు ఇవ్వని ప్లాట్లో రైతులకు ఇచ్చారు. 2017లో ప్లాట్లు ఇస్తే 2018లో ఒక సంవత్సరం ఆగి మారుస్తారనుకుంటే మార్చలేదు. ఆ ప్లాట్లు ఎల్ఏలు ఇచ్చిన ప్లాట్లు మరి వాళ్ళేమో ఇవ్వట్లేదు, మీరేమో యాక్టివేషన్ చేయట్లేదు. కనీసం పొలం ఇచ్చి ప్లాట్ చూసుకుందామన్నా కూడా వారు ఎల్ఏలు వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్లాట్లోకి రానిట్లా. మాకు క్రాప్ లోన్లు లేవు, పని ప్లాట్లు పెట్టుకొని డబ్బులు ఇవ్వమంటే అయ్యి లేవు. అసలు సిఆర్డీఏ అధికారులు కూడా రైతులను అసలు పట్టించుకోవట్లేదండి. సమాధానం చెప్పటం కానీ మరి చేద్దామని కానీ వాళ్ళు ముందుకు వచ్చిన దాఖలు లేవు. మరి ఏం చేస్తున్నారో ఏమో మాకు అర్థం కావట్లా. జీవనాధారమైన భూములను రాజధాని కోసం త్యాగం చేసిన రైతులు ఇప్పుడు ప్లాట్ల రిజిస్ట్రేషన్లో తలెత్తిన ఇబ్బందులతో సిఆర్డీఏ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పిల్లల విద్యావసరాలకు, పెళ్లిళ్లు, ఆరోగ్య అవసరాలకు కష్టాలు తప్పడం లేదని రైతులంటున్నారు. కొందరు ఆరోగ్య అవసరాలకు, కుటుంబ పోషణకు తల్లడిల్లుతున్నారు. ప్లాట్లు అమ్ముకొని ఏదైనా వ్యాపారం చేయాలనుకున్న వారు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. కొన్ని ప్లాట్లండి ఆ రోజు పొలం ఇవ్వని దాంట్లో కొన్ని పొరపాటును పడ్డాయి. కొన్ని వాళ్ళు మేము సరి చేస్తామన్నారు. అది చేస్తే గానీ వీళ్ళు కూడా చేయటి వాళ్ళు కూడా చేతి కదండి. అది వాళ్ళు ఇబ్బంది ఎట్లా చేస్తారు? రైతు ఇవ్వాలి. ఆ ఇచ్చిన పొలంలో నా ప్లాట్ ఒక గజం పడింది. గజం పట్టా కూడా 3,000 గజాల ప్లాట్కి రిజిస్ట్రేషన్ కావటమా? అది ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ సాల్వ్ చేసి వాళ్ళని ఎక్కువ చేసి తీసుకోవటమా, లేకపోతే మమ్మల్ని ఏరా మాత్రరా అలా జరిగితే రిజిస్ట్రేషన్ జరిగింది. అదండి. మా అమ్మగారి ప్లాట్ ముప్పాల సత్యవతి ఎల్లబూడి పొలంలో రెవెన్యూలో ల్యాండ్ పూలింగ్కి ఇచ్చామండి. 2 ఎకరాలు ఒక్కొక్కటి 1000 గజాలు 2 ప్లాట్లు పెట్టామండి. 2 ప్లాట్లు ఎల్ఆర్లో పడిందండి. అది కోర్టు కేసులో ఉందని మలకాపురం రైతు కోర్టు కేసులో ఉందని చెప్పారండి. సిఆర్డీల దగ్గరికి వెళ్తే పట్టించుకోవట్లేదండి. ప్లాటు కొడతానని అన్నారు. ఈ వారంలో కొట్టకపోతే కోర్టు కేసుకి వేస్తామని చెబుతామండి. ఈ సమస్యను సిఆర్డీఏ అధికారులు మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారంలో అడుగులు పడలేదని రైతులంటున్నారు.